అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల 2 ఇళ్లలో గుట్టుగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ను పోలీసులు ఛేదించారు. మండపేట రూరల్ సిఐ పి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం పోలీసులు ఎస్ఐ డి సురేష్ బాబు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. సోమేశ్వరం వినాయక కాలనీలో గల లింగాపు సతీష్ ఇంటికి వెళ్లగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా లింగాపు సతీష్ పరారీలో ఉన్నాడు. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా రాజనగరం మండలం చక్రధారబంధం గ్రామంలో చంద్రిక అవంతిక అపార్ట్మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, క్రికెట్ బెట్టింగ్ లైన్ బాక్స్, ఎల్ఈడి టీవీ, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు. లేదు, అట్లాంటిది ఏం జరగలేదు. సమాచారం మేరకు ఉన్న వాళ్ళని డైరెక్ట్గా తీసుకురావడం జరిగిందండి. అంటే మనం కింద నుంచే వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మిగతా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుందండి. అట్లనే ఈ కేసులో వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోలేదు ఇంతటితో. ఈ తదుపరి విచారణ టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వీళ్ళ పైన ఎవరున్నారో ఆ పైన ఎవరున్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుందండి.